హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే ఇన్‌స్టంట్‌గా చికెన్ ఉప్పంచులు ఎలా చేయాలో చూద్దాము. ప్రతిరోజు కొంచెమైనా చికెన్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ డిష్ అండి. ఈ చికెన్ ఫ్రై ఒక్కసారి చేసుకుంటే ఒక నెల వరకు నిలువ ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికి 2 కేజీల దాకా బోన్‌లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే 2.5 కేజీ దాకా బోన్లెస్ చికెన్ని తీసుకుని ముక్కల కింద కట్ చేసుకున్నాను. మీరు 1/2 కేజీతో అయినా ట్రై చేయొచ్చు. కట్ చేసుకున్న చికెన్ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం, 4 స్పూన్లు దాకా నిమ్మరసం వేసి చికెన్ పీసెస్కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ ఫ్రైలోకి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 20 ఎండుమిరపకాయలు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకుని 60 ml ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేను 2.5 కేజీ చికెన్ని కుక్ చేసుకున్నాను కాబట్టి ఇది ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన పట్టిందండి. ఎందుకంటే ఇది మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే మీరు ఒక 1/2 కేజీ చికెన్తో ట్రై చేసినట్లయితే 30 to 40 మినిట్స్లో అయిపోతుందండి. యువర్ టైమ్ ఈజ్ టోటలీ వర్త్ ఇట్. ఇలా 5 to 10 మినిట్స్కి ఒకసారి మెల్లగా ముక్కలు విరిగిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. విన్నారు కదండి ఈ సౌండ్. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు చికెన్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని జస్ట్ 1 మినిట్ చికెన్ పీసెస్కి మసాలా పట్టేటట్టు కలుపుకొని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసేయండి. దట్స్ ఇట్ అండి. చికెన్ ఉప్పంచులు మీకు అప్పటికప్పుడే రెడీ అయిపోయినట్లే. ఇది 1 మంత్ వరకు కూడా బయట పెట్టినా పాడవ్వదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో ఇంకా కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఒక చూపు చూసే